నమస్తే. నెక్స్ట్ జెన్ ఆస్ట్రో వీక్షకులకి నమస్కారం. సో ఇక్కడ ఏంటంటే ఒక రాశి ఫలం గురించి మనము వెళ్ళడానికన్నా ముందుగా జ్యోతిష్యంలో ఉన్న కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఏంటంటే మీరు ఒక జ్యోతిష్యుడి దగ్గర వెళ్ళినప్పుడు తను మీ జాతకం చూస్తాడు కదా, ఆ జాతకం చూసేటప్పుడు మీ బర్త్ టైం సరిగ్గా ఉందా లేదా అని తెలుసుకోవడానికి మీ గతంలో జరిగిన కొన్ని విషయాల గురించి చెప్పాలి. అప్పుడు లగ్నం ఏది అని తెలుస్తుంది. ఇది బర్త్ టైం రెక్టిఫికేషన్ అంటారు. ఇది ఫస్ట్ చేయాలి. రెండోది ప్రెడిక్షన్స్ ఇచ్చిన తర్వాత దానికి మల్టిపల్ టెక్నిక్స్ ఉంటాయి. దశ చేంజెస్ చేయాలి, అలాగే మల్టిపల్ వేరే వేరే దశ అని వింశోత్తరి కాకుండా చరదశ, యోగిని దశని కూడా అప్లై చేయాలి. ప్రశ్నకుండలి చూడాలి, ఒక్కొక్కసారి అరచేయి కూడా చూసి ఆ రేఖల్ని జన్మకుండలికి మ్యాచ్ చేయాలి. ఇవన్నీ చూసిన తర్వాత పరిష్కారాలను చెప్పేటప్పుడు న్యూమరాలజీ, జెమ్ స్టోన్స్ ఏదేదో చెప్తూ ఉంటారు. సో అవన్నీ నమ్మకండి. ఎందుకంటే మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ఈ న్యూమరాలజీ చేసేవాళ్ళు ఒక్క తల్లి కడుపులో పుట్టిన ఇద్దరు పిల్లలు ఉంటారు అనుకోండి, ఒక 1-2 minutes డిఫరెన్స్ ఉంటుంది. ఇద్దరు భవిష్యత్తు డిఫరెంట్గా ఉంటుంది కదా. ఇక్కడ వాళ్ళు న్యూమరాలజీని ఎలా అప్లై చేస్తారు, రాశి ఫలితాలను ఎలా అప్లై చేస్తారు, ఋషులకి ఇవన్నీ తెలుసు. దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, అది ఎలా చూడాలి జాతకం, అంత సైంటిఫిక్గా ఉందన్నమాట జ్యోతిషం. సో ఇలా సైంటిఫిక్గా జాతకం చూసే వాళ్ళ దగ్గరికి మీ జాతకం చూపించాలి. సో వాళ్ళు మీ గతంలో జరిగిన విషయాలు చెప్పాలి, అప్పుడే మీరు ఆ జ్యోతిషుడిని మీరు నమ్మవచ్చు. లేకపోతే వాళ్ళ అందరి దగ్గర మనం అడుగుతాము, కానీ వాళ్ళు చెప్పేది ఒకటి జరగదు, జ్యోతిష్యం మీద మన నమ్మకం పోతుంది. కాబట్టి ఇలాంటి జ్యోతిషుల్ని, ఎక్స్పర్ట్ ఉన్న వాళ్ళని, దాంట్లో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళకి, డెడికేషన్ ఉన్న వాళ్ళతోనే మీ జాతకం చూపించాలి. సో ఇలా వెళ్ళాలి. అలాగే కర్మంలో ఉన్నది అన్నీ అందరూ చేంజ్ చేయలేరు. ఎందుకంటే కర్మంలో చాలా ఇవి ఉన్నాయి. కన్యా రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ ఒక నవంబర్ నెలలో జరిగిపోయే విషయాల గురించి మనం మాట్లాడడం అయితే చాలా ముఖ్యంగా నేను అప్లై చేసేట ప్రిన్సిపల్స్ ఏంటంటే మంత్రేశ్వరుడు రాసిన ఫలదీపిక గ్రంథంలో ఉన్న గోచార ఫలాధ్యాయంలో ఉన్న ఆ ప్రిన్సిపల్స్ని అప్లై చేస్తున్నాను. ఎందుకంటే మన పాత గ్రంథాల్లో ఉన్న ఎన్నో విషయాలు ఆయనకు చాలా ఎఫెక్టివ్ అనమాట, ఇప్పుడు కూడా ప్రస్తుతానికి అప్లికేబుల్. అలా చూసినప్పుడు ఈ ఒక కన్యా రాశిలో పుట్టిన వాళ్ళకి ఒక పాజిటివ్ థింగ్ ఏంటంటే రాశిలోనే శుక్రుడు ఉన్నాడు, కానీ కొన్ని రోజులు చేంజ్ అవుతాడు. కానీ అప్పుడు వాళ్ళకి వివాహ యోగం ప్రాప్తమవుతుంది. అలాగే ఫైనాన్షియల్ గెయిన్స్ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఫైనాన్షియల్ గెయిన్సే ఇంపార్టెంట్, ఎందుకంటే ద్వితీయాధిపతి కాబట్టి. ఇవన్నీ పాజిటివ్. నెగిటివ్ ఏంటంటే పెళ్ళికి సంబంధించినట్టు చాలా డిలే అయ్యేట అవకాశాలు, దగ్గరికి వచ్చిన సంబంధాలు కట్ అయిపోవడం, మంచి సంబంధాలు రావు, వచ్చిన సంబంధాలు డిస్కనెక్ట్ అయిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. జాగ్రత్తగా ఉండాలి. నేను పెళ్ళి కాని వాళ్ళకి ఏం చెప్తానంటే, వాళ్ళకి సరైన టైంకి పెళ్ళి జరగాలంటే స్వయంవర పార్వతి మంత్రాన్ని రెగ్యులర్గా మీరు ఒక 108 times వచ్చేసి 48 days ఒక మండలం అంటారు చేస్తే ఖచ్చితంగా పెళ్ళవుతుంది. సో ఇది యూజువల్గా నేను అబ్జర్వ్ చేసిన ఒక ఇంపార్టెంట్ అయినట్టు ఒక రెమెడీ. ఇది ఎన్నో గ్రహాలని ఎనర్జైజ్ చేస్తుంది ఆ మంత్రం. సో అది ఫాలో చేయాలి. తర్వాత వచ్చేసి నేనేం చెప్తానంటే 11వ ఇంట్లో ఉన్న గురుగ్రహం వల్ల అన్ఎక్స్పెక్టెడ్ ఫైనాన్షియల్ గెయిన్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉందండి. ఇప్పుడు మీరు చిన్న బిజినెస్ స్టార్ట్ చేస్తారు, ఫైనాన్షియల్ గెయిన్స్ ఇమ్మీడియట్ స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ ముహూర్తము, మీరున్న ప్లేసు, అక్కడ ఉన్న వాస్తు, ఇవన్నీ ఇంపార్టెంటే. కానీ నేను చెప్పేది ఏంటంటే ఫైనాన్షియల్ గెయిన్ జనరల్గా క్రియేట్ అవుతుంది. 11వ ఇల్లు వచ్చేసి గురుగ్రహంలో చాలా శుభకరమైనట్టు ఒక ఇది అని చెప్పచ్చు మనం. ఇంకోటి ఏంటంటే 6వ ఇంట్లో ఉన్న రాహు వల్ల శత్రువుల మీద గెలుపు, లీగల్ డిస్ప్యూట్ కావచ్చు, ఇంకొక ప్రాబ్లం కావచ్చు, ఏదో ఒక ప్రాబ్లం మీద శత్రువుల మీద గెలుపు ఎక్కువగా ఉంటుంది. ఇచ్చిన డబ్బులో ఇరుక్కుంటే అది వాపస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మొత్తానికి ఇది సక్సెస్ ఇచ్చేట ఒక టైం పీరియడ్. ఎందుకంటే ఒక చతుర్థ భావం కూడా స్ట్రాంగ్గా ఉంది, నవమ భావం స్ట్రాంగ్గా ఉంది, గురుగ్రహ దృష్టి కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా బిజినెస్లో సక్సెస్ ఉంటుంది. ట్రాన్స్ఫర్ ట్రై చేస్తున్న వాళ్ళకి చాలా మంచి టైం. కొత్త జాబ్కి ట్రై చేస్తున్న వాళ్ళకి అవకాశం ఉంటుంది. అలాగే కొత్త జాబ్కి ట్రై చేస్తున్న వాళ్ళకి ప్లేస్ కూడా చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. విదేశం జాబ్కి ట్రై చేస్తున్న వాళ్ళకి వీసా కావచ్చు, ఇంకొక ప్రాబ్లం ఉంటే అది క్లియర్ అయ్యే అవకాశం ఉంది. మ్యారిటల్ లైఫ్లో డిస్ప్యూట్స్ ఉంటే మాత్రమే కొంచెం లాంగ్ టర్మ్లో ఉంటుంది, కానీ పర్మనెంట్ ఇష్యూస్ ఏమీ కాదు. ఆరోగ్యానికి సంబంధపడిన ఇష్యూస్ కూడా క్లియర్ అయ్యే అవకాశాలు వాళ్ళకి ఉన్నాయి. వాళ్ళకి కన్యా రాశి వాళ్ళకి జతలోనే పిల్లల నుంచి
కొంచెం టెన్షన్, గొడవలు ఉంటాయి. పిల్లలు కొంచెం హెడేక్ లాంటివి, టెన్షన్స్ లాంటివి మీకు జరుగుతాయి, కానీ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. అలాగే 12వ ఇంట్లో కేతు ఉండడం వల్ల ఆధ్యాత్మిక ప్రగతి ఉంటుంది. ఒక జాతకం చూసే పద్ధతి ఉంది. ఎలా అంటే ఫస్ట్ లగ్నం సరి చేసుకోవాలి. ఆ వ్యక్తిది పాస్ట్ ఈవెంట్స్ నుంచి లగ్నం సరి చేసుకొని తర్వాత హస్త సాముద్రిక శాస్త్రంలో, ప్రశ్నశాస్త్రంలో మల్టిపుల్ దశాలను అప్లై చేసి జాతకం చూడాలి. చూసిన తర్వాత వాళ్ళకి పరిష్కారం ఉందా లేదా చూడాలి. ఫస్ట్ సైకలాజికల్గా పరిష్కారమా, కమ్యూనికేషన్లో చేంజెస్ చేసుకోవడమా, లేదా అక్సెప్ట్ చేసుకోవడమా, లేక ఆ వ్యక్తిని దూరంగా ఉండడమా, ఇవన్నీ కూడా సొల్యూషన్సే. అన్నిటికీ తాయెత్తులు, యంత్రాలు ఇవి కాదు. కొన్ని గ్రహాలు చాలా మాలిఫిక్గా ఉంటాయి. ఆ గ్రహాలకి మంత్ర జపాలు చెప్తే ఖచ్చితంగా ఆ ప్రాబ్లం తగ్గుతుంది. మన తలరాతిని ఎవరు చేంజ్ చేయలేరు. సో ఆ ఇంటెన్సిటీ తగ్గుతుంది. సో అందుకోసం మీరేం చేయాలి, ఇలా కావాలంటే మీరు భైరవి హాస్టల్ మీరు కాంటాక్ట్ చేస్తే మీ జాతకంని నేను చూసి మీకు కన్సల్టేషన్ ఇస్తాను. సో ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే చాలు. నమస్తే.